జై హింద్ అందరికీ. నా పేరు మోహన్. నేను పారామిలిటరీలో వర్క్ చేస్తున్నాను. మాది చిట్టమారిపల్లి గ్రామం, అరికెల పంచాయతీ, రామసముద్రం మండలం, మదనపల్లి నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని. మా గ్రామంలో కొంతమంది ఆక్రమణదారులైన ఈ శ్రీనివాసులు, ఎల్ల అంజప్ప, బోడె రెడ్డప్ప అండ్ వీళ్ళతో పాటు కొంతమంది వీళ్ళ అనుచరులతో కలిసి దాదాపు 8 ఎకరాల చెరువు భూములు మరియు దాదాపు ప్రభుత్వ భూములు 2-3 ఎకరాలు మరియు గ్రామంలో పట్టపగలే సిమెంట్ రోడ్లను పూడ్చివేయడం అండ్ త్రాగునీటి చేతబావిని కూడా పూడ్చివేయడం, ఇలాంటి ఎన్నో ఆక్రమణలు, దౌర్జన్యాలు చేస్తూ వచ్చారు. వీటిపైన మేము ఎప్పటి నుంచినో కలెక్టర్ గారికి అండ్ మరియు మా రామసముద్రం రెవెన్యూ వాళ్ళకి ఎంతో మేము కంప్లైంట్ చేశాము. అయినా సరే సరైన చర్యలు ఇప్పటివరకు తీసుకోలేదు. సో వీళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల వీళ్ళు గ్రామంలో ఉన్నటువంటి పట్టాదారుల మీద కూడా దాడి చేసి పట్టా భూములు ఆక్రమించడం ప్రారంభించారు. ఈ క్రమంలో నా భూమిని కూడా కొంత ఆక్రమించడంతో గతంలో నేను 2025 మేలో ఒక సాయం కోరుతూ ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ అని ఒక వీడియో చేశాను. దీనికి స్పందించిన మా ఎమ్మెల్యే 3 రోజుల్లో నా భూమిని సర్వే చేయించి నాకు అప్పగిస్తానని మాట ఇచ్చారు. అయితే ఇప్పటికీ దాదాపు సంవత్సరం కాబోతుంది. అయినా సరే ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. దాదాపు 10 నెలలు అవుతుంది. ఎందుకు మీరు నాకు సర్వే చేసి ఇవ్వడం లేదు? అండ్ ఇంకోటి ఏమంటే, ఇక్కడ ఇంత దౌర్జన్యాలు చేసిన వీళ్ళకి యాక్షన్ తీసుకోకపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే, అదే మా నియోజకవర్గంలో ఒక అరికెల కొత్తూరు అనే గ్రామానికి చెందినటువంటి జి మోహన్ అనే ఒక పోరంబోకి వెధవ ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని రెవెన్యూ వాళ్ళని తప్పుదారులు పట్టిస్తూ అండ్ ఎన్నో ఆక్రమణలు చేశాడు. దాని తర్వాత అప్పుడున్నటువంటి రెవెన్యూ అధికారులంతా చేంజ్ అయిపోయి ఇప్పుడు కొత్తగా వచ్చారు. అయితే వీళ్ళు కూడా ఏదైనా పని చేద్దామనేసి దౌర్జన్యంగా అండ్ ఆక్రమణలు చేసిన వారికి బుద్ధి చెప్దామని చెప్పేసి ప్రభుత్వ భూములను కాపాడాలని ప్రయత్నిస్తుంటే ఈ రెవెన్యూ అధికారులను కూడా సరిగ్గా పని చేసుకోనివ్వకుండా చేస్తున్నారు. కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఇలాంటి మీ కార్యకర్తలు ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని ఇన్ని దౌర్జన్యాలు చేస్తుంటే ఎమ్మెల్యే గారికి కూడా నేను ఎన్నోసార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన ఆ కార్యకర్తకి మాకు సంబంధం లేదని చెప్తారే కానీ వాళ్ళ మీద ఎంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, నిజంగా మీరు ప్రజలకి న్యాయం చేయాలి అని అనుకునే వాళ్ళే అయితే గన నాకు 3 రోజుల్లో సర్వే చేసి నా భూమిని నాకు అప్పగిస్తానని చెప్పారు. ఇప్పటికి 10 నెలలు అయిపోతుంది. మీరు ఎందుకు స్పందించడం లేదు? తప్పు చేసిన వాళ్ళని ఎందుకు మీరు శిక్షించడానికి భయపడుతున్నారు? అండ్ మీ కార్యకర్త మీ పేరు చెప్పి ఇన్ని చేస్తున్నాడు, ఇన్ని దౌర్జన్యాలు చేస్తున్నాడు మీకు కూడా ఎమ్మెల్యే గారికి ఎన్నో సార్లు చెప్పడం జరిగింది. అయినా సరే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి దయచేసి నేను మా మదనపల్లి నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారిని ఒకటే కోరుకుంటున్నాను, మీరు ఏదైతే మాట ఇచ్చారో నాకు ఆ మాట ప్రకారం 3 రోజుల్లో నాకు సర్వే చేయిస్తానని, ఇప్పటికి 10 నెలలు అయిపోతుంది. ఖచ్చితంగా నాకు సర్వే చేసి ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీరు ఇచ్చిన మాటను ఖచ్చితంగా నిలబెట్టుకోకపోతే రేపటి రోజు ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తారు. ఒక జవానికి ఇచ్చిన మాట మీరు నిలబెట్టుకోలేకపోతే మరి చిన్న రైతులకి ఇక మీరు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నిస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇలాంటి జి మోహన్ అనే వ్యక్తి మీద యాక్షన్ తీసుకోవాలి. మరియు ప్రభుత్వ భూములతో పాటు సిమెంట్ రోడ్లు పూర్తి చేసిన వారి మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ అండ్ చివరిగా నేను పవన్ కళ్యాణ్ ఒకటే చెప్తున్నాను, అన్న మీకు ఎవరైనా సరే ఏ గ్రామానికైనా సిమెంట్ రోడ్లు కావాల్సి ఉంటే వాళ్ళు మీకు ఒక వీడియో పెట్టగానే మీరు వెళ్ళి వాళ్ళకి సిమెంట్ రోడ్లు వేసిస్తున్నారు. అయితే మా గ్రామంలో ఆల్రెడీ వేసిన సిమెంట్ రోడ్లని ఇలా దౌర్జన్యంగా పట్టపగలే పూర్తి చేస్తుంటే అలా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి ఈ అధికారుల మీద ప్లస్ ఈ సిమెంట్ రోడ్లు పూర్తి చేసిన వాళ్ళ మీద మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని కోరుకుంటూ ఈ వీడియో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళాలి. ఎందుకంటే పవన్ అన్న వరకు వెళ్తేనే న్యాయం జరుగుతుంది. గ్రౌండ్ లెవెల్లో మీరు అనుకున్నంత అభివృద్ధి జరగడం లేదు. మీరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాము, పెట్టుబడులు తెస్తున్నాము అని అనుకుంటున్నారే కానీ గ్రౌండ్ లెవెల్లో కొంతమంది ఎంతో దారుణంగా ప్రయత్నిస్తూ పట్టపగలే ఎన్నో దౌర్జన్యాలు చేస్తూ రైతులను పీడించుకొని తింటున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మీరు బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.